మంత్రంలోని బీజాక్షరాలు మన మానసిక స్థాయిలో ఎటువంటి మార్పులు తెస్తాయో తెలుసా? బీజము అంటే విత్తనం. మనం విత్తనాన్ని భూమిలో నాటితే అది మొలకెత్తి చెట్టుగా ఫలాన్ని ఇస్తుంది కదా. అలాగే మన మనస్సు అనేది ఒక సారవంతమైన భూమి. ఆ భూమిలో బీజాక్షరాలు అనే విత్తనాలు నాటడం వలన భౌతిక జీవితంలో మనకు కావలసిన ఫలాన్ని పొందవచ్చు. ఉదాహరణకు మన శాస్త్రాల్లో ఉన్న క్లీం వంటి బీజాక్షరాలు మన శారీరక స్థాయిలో మరియు మానసిక స్థితిలో ఎలా పనిచేస్తాయంటే, ఒక సరస్సులో నీళ్లు చాలా ప్రశాంతంగా ఉన్నాయి అని అనుకుందాం. ఒక చిన్న రాయిని ఆ సరస్సులో వేస్తే ఆ రాయి నీటి తరంగాలను సృష్టిస్తుంది కదా. అలాగే మన శరీరంలో 70% నీరు నిండి ఉంది. మనం పీల్చే శ్వాసలో కూడా నీరు ఉంది. మన మనస్సు సరస్సు అయితే మన శరీరం సరస్సులో ఉన్న నీరుగా భావించి చిన్న రాయిలాంటి బీజాక్షరాన్ని అందులో వేసినట్లయితే ఆ బీజాక్షరం శబ్ద తరంగాలను సృష్టించి శరీరాన్ని శుద్ధి చేసి మనస్సులో బీజాక్షరానికి సంబంధించిన శక్తిని తయారు చేస్తుంది. కనుక మన జీవితంలో బీజాక్షరాలతో కూడిన మంత్రశక్తి ద్వారా కోరికలు నెరవేరుతాయి అని శాస్త్రాల్లో చెప్పబడింది.